తీవ్రంగా ఆలోచించి ఎందుకు ఇలా అవుతుంది? పెళ్ళైన మొదటి సంవత్సరం ప్రేమించినటువంటి భార్యను 30 ఏళ్ళైనా ఎందుకు అదే ప్రేమని మనస్సులో పెట్టుకోలేకపోతున్నాం? మనం శరీరాన్ని ప్రేమించాం, ఆవిడ మనస్సును చూడలేదు, ఆవిడ తత్వాన్ని చూడలేదు, ఆవిడ సేవను చూడలేదు, దేన్ని చూడాలి? శరీరాన్ని చూసాం మనం. అందంగా ఉంది, లేదా కట్నం ఎక్కువ ఇచ్చింది, లేదా సాఫ్ట్వేరు హార్డ్వేరు బాగా సంపాదిస్తుంది, ఇదే ఆలోచించాం మనం. ఆ సంపాదన శాశ్వతం కాదు, ఆ అందం అసలే శాశ్వతం కాదు. ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా జరగచ్చమ్మా, వదిలేస్తామా? ధర్మం అది. ఖచ్చితంగా మన హిందూ ధర్మం ప్రకారం ఇందాక కాళిదాసు భార్య ఏం చేసిందండి? అతను ఏదైనా సరే, చదువు రాకపోయినా సరే, అతనే తన భర్త అని భావించి అమ్మవారిని ఆశ్రయించి చదువు వచ్చేలా చేసుకుంది. కానీ చదువు రాదు కాబట్టి విడాకులు ఇస్తానని చెప్పలేదండి. అటువంటి విద్యాధరులు లాంటి స్త్రీలు తయారవ్వాలమ్మా. మన ఆశయం అది, మన ఆలోచన అది. ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయింది అంటే ఏం కానీ ఎంత ఇబ్బంది పడినా అదే భర్త అదే భార్య ఉండాల్సిందే, జీవితాంతం గడపాల్సిందే. అప్పుడే పార్వతీ పరమేశ్వరుల కటాక్షం మనకి లభిస్తుంది. ఇవాళ సమస్య ఎలా ఉంది అంటే 2-3 ఏళ్ళు కూడా కలిసి ఉంటారనే గ్యారంటీ లేదండి. ఇవరకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోయింది, అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు చేసేసాం అని సుఖంగా కాళ్ళు చాపేసేవాడు. ఇప్పుడు చాపడానికి లేదండి. 2 ఏళ్ళది అమ్మాయిలు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి. ఏంటంటే నాకు కుదరదు, నేను ఉండను, అంతే. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఒక పెళ్లి చేయడమే కష్టమైంది, 2వ పెళ్లి ఎవడు చేస్తాడు? అలాగనే ఆవిడని చేసుకోమన్నాం అనుకో, ఎవరిని చూసుకుంటుందో తెలియదు, కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమవ్వాలి? అమ్మాయిని సమర్థించలేరు, సమర్థించకుండా ఉండలేరు. దానికి మొత్తం పరిష్కారం ఎక్కడుందంటే, ఒక్కసారి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్నాక కట్టుబడి ఉండవలసిందే, మాట్లాడడానికి వీల్లేదు. అదే హిందూ ధర్మం, అదే హిందూ సంప్రదాయం. అమెరికా సంప్రదాయాలన్నీ మనకు వచ్చేసి రకరకాలుగా మారిపోతున్నారు మనుషులంతే. నీ లెక్క నాకేమిటంటే నీ లెక్క నాకేమిటి? ఎవరి లెక్క ఎవరికి లేనప్పుడు మనకి దేవుడి లెక్క మాత్రం దేనికంటే పని లేక? ఏమీ లేకపోయినా ఆయన నందివాహన నాగభూషణ ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడా? ఈవిడేమో అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి ఎర్రన పట్టుచీర కడుతుందా? ఈవిడేమో రత్న గ్రవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. అమ్మవారి హారం ఎలా ఉంటుందంటే రత్నాల హారం అంట. అందులో మళ్ళీ చివర ముత్యాలు వేలాడుతూ ఉంటాయట. మధ్యలో చింతాక పథకం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంత వైభవం ఆవిడికి. ఆయనకి ఏమిటండి? మెళ్ళో ఓ పామ, చేతికి ఓ పామ, వెనకాల ఓ పాముల. ఈ పాములాంటి ఏమో ఈవిడ పెళ్లి చేసుకోవడం అమ్మడికి. ఆయన గారితో కాపురం చేస్తున్నందుకు ఇవిడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి. ఆయనేమో చర్మం కట్టుకుంటాడా, ఈవిడేమో పట్టుచీర కట్టుకుంటుందా? ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగాను? ఆయనేమో ఏమీ లేకుండా ఏనుగుతోలు కట్టుకుని పాములు పెట్టుకుంటాడా? ఈవిడికేమో సింహం వాహనమా? ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు ఆకారం ఎద్దు వాహనమా? ఇద్దరికీ గొడవేనండి ఎప్పుడు చూసినా. మరి వాహనాల సైతం గొడవే కదా. పైగా ఆయన ఉండేదేమో శ్మశానం. కావాలంటే ఆయన ఏమంటాడు? ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన. ఆయనకి శ్మశానం అంటే ఇష్టం. మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలి, కానీ శ్మశానంలో కొంటానంటే అలాగే. ఆయన ఏమంటాడు? నాకు శ్మశానమే ఇష్టం, నాకు శ్మశానమే ఇష్టం. ఎందుకంటే శ్మశానం ఇష్టం? అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి. శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు. ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా? శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా? కాళహస్తి వెళ్ళండి మీరు. శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది. కాళహస్తీశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంతే. నిజానికి ఈయన ఉన్నది శ్మశానంలో. దేవుడు శ్మశానంలో ఉండటం ఏంటండి? ఎందుకుంటాడు? ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే. దారి తప్పకుండా. అక్కడ రూట్ ఎవరిని అడగక్కర్లేదు. శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడ అడగరు, తెలుస్తుంది. ఖచ్చితంగా ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానానికే. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికే శివుడు సిద్ధంగా ఉంటాడట. ఉండి ఏం చేస్తాడట? మాయబంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడ వదలి రావదేమి. అదే భావన కలిగి నేను ఇష్టదైవం అనే పుస్తకంలో పద్యం రాశాను శివుడి మీద. నువ్వు శ్మశానంలో ఎందుకుంటాయో నాకు అర్థమైందయ్యా. మాయబంధములని ఖాయమయ్యనుగా అదే రావదేమి. మాయబంధములని ఖాయమయ్యనుగా అదే సాగుతోడ వదలి రావదేమి. నీవు నన్ను చేర నిలుచుంటి నేనని, నీవు నన్ను చేర నిలుచుంటి నేనని శవము చేరి శివుడు పల్కో. అక్కడ శ్మశానంలో దహనం అయిపోతుంటే, గరుడ పురాణంలో ఉండే విషయం అండి. దహనం అవుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? పంచప్రాణాలు పోవు. మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది, 4 ఉంటాయి దేహంలో ఉంటాయి. ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు, చెయ్యొచ్చు, పర్వాలేదు.
సాధారణంగా జరగదు, కానీ అవకాశం ఉంది. పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది. పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి, వేరే చోట మంచం నుంచి దించి అక్కడ రెండో ప్రాణం పోతుంది. ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా 3 ఉంటాయి. మూడో ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా? శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది. అప్పుడే 4, 5 కూడా బయటికి వెళ్ళిపోతాయి దహనం అవుతుంటే. అప్పుడు ఆ 3 ప్రాణాలకి అర్థం అవుతుంది, కాలిపోతుంది ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని 3 వాయువులు బయటికి ఎడతాయి. ఒక వాయువు బయట నిలబడ అనుకుంటుంది, ఇదేమిటి నా శరీరం, ఇది నా శరీరం దహనమైపోతుంది, నాకు ఆ వేడి తెలియట్లేదు, అది కాలిపోతుంది, కన్న కొడుకు పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు, నాకేం తెలియట్లేదు అంటే, అయ్య బాబోయ్ ఇది నేను కాదనమాట. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్. ప్రతి వ్యక్తికి బలిజేపల్లి వారి హరిశ్చంద్ర పద్యం గుర్తొచ్చి తీరుతుందమ్మా. కర్మ కాలిపోయింది, మనస్సులో భావించాలి తప్ప శరీరం లేదు, ఏం చేస్తాం? మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందున్ కట్టెలంగాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగా అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు. దీనికి ఆడ మగ భేదం లేదు, పేద గొప్ప అనే భేదం లేదు, ఏ భేదము లేదండి. పండితుడా పామరుడా అనే భేదం లేదు, అందరూ ఏడవలసిందే. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా. శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా. చచ్చినా గ్రహించవండి. ఇదే నేను అని బళ్ళో పిల్లాడిని పిలవగానే లేచి హాజరు పలికినట్టుగా మాటికి నేను అనగానే దిక్కుమాలిన శరీరం లేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శరీరం మంది కాదు. అప్పుడు 3వ వాయువు బయటికి వెళ్ళి నిలబడి, అయ్యో నాకు తెలియట్లా. 4వ వాయువు ఏం చేస్తుంది తెలుసా? పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది, కర్మ చేసేవాడిని. ఎందుకో తెలుసా? వాడి మీద ప్రేమ కాదు, వాడికి ఏమైనా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు. వాడికి రొంప చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, కర్మ మానేస్తాడు. ఎందుకని? ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 11 రోజుల కర్మకాండలో బ్రాహ్మణులకు బాగా తెలుసు. 11 రోజులు చేస్తారు, మొత్తం 30 సార్లు స్నానం చేయాలి రోజుకి. 30 సార్లు స్నానం చేశాక జలుబు రాదు. అందుకే నదీ తీరంలో పెడతారు కర్మకాండ. ఎందుకంటే మాటికి మునగరా నాయనా బయటికి రారా, మీరు ఎలా కుదురుతుంది?